ప్రేమ, యేసుని ప్రేమ. ఏసీ చర్చీలు ఉండాలి, కుర్చీలు ఉండాలి, అన్ని సదుపాయాలు మనకు ఉంటేనే కానీ ఒక కూడికి రావడం కూడా కష్టం అవుతుంది. आज के दिनों में मसीह लोगों के लिए एसी हॉल चाहिए, चेयर चाहिए, उनके लिए सभी अरेंजमेंट ठीक चाहिए, तो लोग प्रेयर में आते हैं. ఈ రోజున భక్తిలో చాలా మార్పులు వచ్చేసినాయి. आज के दिनों में भक्ति में बहुत प्रकार के जो है बदलाव आ गया. ఏంటి, ప్రార్థన అనేది మన ఆయుధము. ఈ ఆయుధం మనకి ప్రతిరోజు కూడా దీన్ని ఉపయోగించాలి. प्रार्थना हमारा हथियार है, ये हथियार को लेके हर दिन हम लड़ना है. అపోస్తులైన పౌలు అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో, మనం పోరాడేది మనుషులతో కాదు, శరీరాలతో కాదు, అంధకార చీకటి సంబంధమైన శక్తులతో అంటున్నాడు. पौलुस कहता है एफिसियों का 6:12 वचन में जो है, हम जो है इस अंधकार के शक्तियों से हम लड़ते हैं, हमारे माम से हम लड़ते हैं. इस प्रकार से वहां पे वचन रहेगा. అంధకార చీకటి శక్తులు భయపడేది దేనికోసం అంటే ప్రార్థన కోసమే. जो है अंधकार की शक्तियां जिससे डरते हैं वो प्रार्थना करने से हैं. ప్రార్థన చేసే క్రైస్తవుడు ఉంటే చీకటి శక్తులకి భయం. प्रार्थना करने वाला मसीह रहे तो जो है अंधापन करने वाला शक्तियों डर कर भाग जाते हैं. కాబట్టి మన ఆత్మీయమైన జీవితంలో సేవకులకి ప్రార్థన ఉండాలి, విశ్వాసులకి ప్రార్థన ఉండాలి. हम आत्मिक होने के नाते विश्वासी के जीवन में या पासवान के जीवन में प्रार्थना होना जरूरी है. హల్లెలూయా, हालेलुया. సరి గట్టిగా చెప్దామండి అందరూ. हम जोरदार बोलेंगे हालेलुया. గట్టిగా బిగ్గరగా చెప్దాం. हम ऊंचे स्वर से बोलेंगे हालेलुया. హల్లెలూయా. हालेलुया. మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నాను. आपको एक प्रश्न पूछा करता हूँ. రోజుకి 1 గంట అయినా ప్రార్థన చేస్తున్నాను అన్నవాళ్ళు మీ చేతులు పైకెత్తండి. जो हर दिन के लिए 1 घंटा मैं जो है చేస్తేనే प्रार्थना करता हूँ, ऐसा कहने वाले अपने हाथों को ऊपर उठाइए. కొద్దిమంది ఎత్తారు. మీ कुछ అందరిని लोग ही దేవుడు उठाया బహుగా है. దీవించి ఆశీర్వదించును గాక. सारे लोगों को परमेश्वर आशीर्वाद करे. కనీసం 30 గంట ప్రార్థన చేసే వాళ్ళు చేతులు పైకెత్తండి. जो है मिनिमम जो है 1.25 घंटा प्रार्थना करने वाले अपने हाथों को ఇంకా ऊपर కొన్ని उठाइए. చేతులు వచ్చినాయి. कम आता है. అరగంట అయినా ప్రార్థన చేసేవాళ్ళు, आधा घंटा प्रार्थना करने वाले अपने हाथों को ऊपर उठाइए. ఇంకా కొన్ని చేతులు వేసినాయి. దేవుని और స్తోత్రం. थोड़े से हाथ ऊपर उठाइए. పావు గంట అయినా ప్రార్థన చేసేవాళ్ళు. जो हम जो है कि 1.25 घंटा प्रार्थना करने वाले, పావు గంట మంచిది. 15 मिनट. పావు గంట. ఇంకా కొంతమంది లేచారు. కనీసం 5 నిమిషాలైనా ప్రార్థన చేసేవాళ్ళు. जो कितने लोग जो है 5 मिनट भी प्रार्थना करते हैं, ऐसे लोग हैं, अपने हाथों को ऊपर उठाइए. 5 నిమిషాలు ఎందుకు చేయమండి? భోజనం చేసేటప్పుడు, టిఫిన్ చేసేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు క్యాలెండర్ దగ్గర మనకి నూతన సంవత్సరం ఇచ్చే క్యాలెండర్ ఒక వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళట్లేదా మనం? అన్ని కలిపితే 5 నిమిషాలు అవుతాయి, जो 5 లేదంటే मिनट 10 में నిమిషాలు అవుతాయి. खाना खाने में भी हम 5 मिनट का प्रार्थना कर सकते हैं. कैलेंडर के पास में भी 5 मिनट का प्रार्थना कर सकते हैं. सब कुछ होता है. ప్రార్థన మన జీవితంలో లేదు కాబట్టి సాతానుడు మన మీద జయిస్తున్నాడు. प्रार्थना हमारा जीवन में नहीं है, इसलिए शैतान हमारे ऊपर हमला करता है. సాతాను కంటే మనం బలవంతులమా, మనకంటే సాతానుడు బలవంతులా? शैतान के ऊपर हम बलवंत है क्या? शैतान हमारे ऊपर ताकतवर है क्या? ఎవరు బలవంతులండి? कौन है इसके बीच में जो है ప్రార్థన बलवंत ఉంటే कौन है? మనం బలవంతులం, ప్రార్థన లేకపోతే వాడు బలవంతుడు. प्रार्थना करेगा तो हम जो है बल पाएंगे, प्रार्थना नहीं तो जो शैतान हमारे ऊपर हमला करेगा वो बल पाकर. అందుకనే మన జీవితంలో ప్రార్థన కావాలి. इसलिए हमारा जीवन में प्रार्थना चाहिए. హల్లెలూయా. हालेलुया. గట్టిగా చెప్దాం. हम హల్లెలూయా. हम ऊंचे स्वर से बोलेंगे हालेलुया. ప్రార్థన క్రైస్తవులు ఎందుకు చేయలేకపోతున్నారు నేను చెప్తాను ఇప్పుడు. मसीह लोग प्रार्थना क्यों नहीं कर पा रहा है, उस बातों को मैं बताऊंगा. ప్రార్థన చేయాలంటే అంశాలు ఉండాలి. प्रार्थना करने के लिए जो है कई जो है अंश होना चाहिए. ఇప్పుడు అంశాలు ఉన్నాయనుకోండి, ఒక పాస్టర్ గారు నిలబడి ఒక్కొక్క అంశం చెప్తే చాలా టైం అవుతుంది ప్రార్థనకి. जो है पासवान उठ के खड़ा होकर अंश बताकर प्रार्थना करने में बहुत ही देर हो जाता है. అయితే ప్రార్థన చేయడానికి ఏం అంశాలు ఉన్నాయి, ఏం అంశాలు ఉన్నాయి, మనం ప్రతిరోజు అసలు ఎలాగ ప్రార్థన చేయాలి అనే విషయాలు నేను చెప్తాను.
हम इस समय में जो है हर दिन के प्रार्थना में हम कौन सी अंश लेकर प्रार्थना करना है, कैसा करना है, इस बातों को हम बताएंगे। నిజంగా అంశాలు కదా మనం తెలుసుకుంటే రోజు కనీసం ఒక అరగంట పైన గంట పైన ప్రార్థన उस చేయాలి. अंश को अगर आप लोग जान लेगा, जरूर बोझ के साथ में आधा घंटे के लिए आप लोग जरूर प्रार्थना किया करेगा। ఎంతమంది ఈ అంశాలు వినాలని ఇష్టపడుతున్నారు? कितने लोग ये अंश को सुनना चाहते हैं? अपने हाथों को ऊपर उठाएं। హల్లెలూయా. हालेलुया। అంశాలు ఉంటే తప్పకుండా ప్రార్థన చేస్తాం మనం प्रार्थना ఎవరైనా का సరే. अंश रहने पर जो है जरूर आप लोग प्रार्थना करेगा। ఇవి రోజు చేయవలసిన అంశాలు నేను చెప్పేది. ये जो अंश मैं बता रहा हूँ को हर दिन प्रार्थना करने का है। హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు చూద్దాం దేవుని వాక్యంలో. अब देखेंगे परमेश्वर के वचन में ఇక్కడ ఈ అంశం చాలా పెద్దది. ये जो ఈ अंश, అంశం చెప్పాలంటే కనీసం నాకు 2 గంటల పైనే కావాలి. ये अंश को अगर मैं बताने जाऊंगा 2 घंटा के ऊपर मुझे जाएगा, కానీ నేను ఇప్పుడు అంత చెప్పట్లేదు. लेकिन मैं उतना नहीं बताऊंगा। ముఖ్యమైన వాటినే నేను చెప్తున్నా. मैं मुख्य बात जो है वही बताऊंगा। ఒకవేళ ఎప్పుడైనా దేవుడు నాకు మరలా సమయం ఇస్తే పూర్తి అంశాన్ని చెప్పడానికి నేను अगर परमेश्वर समय दिया बाकी के अंश के बारे में मैं ఇది बिल्कुल చాలా बताऊंगा। ప్రధానమైన అంశం. ये अंश जो है बहुत ही जो है प्रधान है। ఇక్కడ అపొస్తలుడైన పౌలు శిష్యుడైన తిమోతికి చెప్తున్నాడు ఏంటంటే, पौलुस जो है उसके जो है चेले तिमोथियुस को ये बताता है, అసలు మనం రోజు ఎందుకు ఈ అంశాలు ప్రార్థన చేయాలంటే మన కోసమే. అది हर दिन के लिए विषय के लिए क्यों प्रार्थना करना है हमारे, वो प्रार्थना हमारे लिए ही है। చూడండి ఏమంటున్నాడంటే పౌలు, ఇప్పుడు బైబిల్ చూడండి 2వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, మనము సంపూర్ణమైన భక్తి చేయాలంటే, हम जो है कि संपूर्ण भक्ति अगर करना है, భక్తిలో అసంపూర్ణత ఉంది, సంపూర్ణత ఉంది. जो है भक्ति में संपूर्णता और जो असंपूर्णता भी है। కొంతమందికి అన్ని విషయాల్లో దేవుని పనులు చేయాలని, దేవుని ప్రార్థన చేయాలని, అన్ని కూడుకులకు వెళ్ళాలని, దేవుని యొక్క స్వార్థను ప్రకటించాలని ఆశ ఉంటుంది. అంతేకాదు నేను మంచి భక్తి చేయాలనే ఆశ ఉంటుంది. सभी लोगों को जो है ये आशा देता है, मैं प्रार्थना करना है, प्रार्थना में जाना है, सभा में जाना है, ये करना है, वो करना है, ये ऐसा आशा उनके अंदर रहता है। ఆ ఆశ ఉండటం మనకి ఎంతో మంచిది. वो आशा रहना हमारे लिए बहुत अच्छा है। ఆశపడే ప్రాణాన్ని దేవుడు प्रभु తృప్తిపరుస్తాడు. कहता है कि आशा किया हुए प्राण को प्रभु तृप्ति करता है। మీకు కూడా సంపూర్ణమైన భక్తి చేయాలని ఎంతమందికి ఆశ ఉంది? कितने लोग आशा करते हैं कि संपूर्ण भक्ति करना है करके। అయితే సంపూర్ణమైన భక్తి చేయాలంటే ఏం చేయాలో క్రింద చెప్తున్నాడు. संपूर्ण भक्ति अगर हम करना है तो यहाँ पर नीचे बताया करता है कि हम क्या करना चाहिए। అది ప్రక్కన పెడితే రెండోది ఏంటంటే, दूसरा మాన్యత కలిగి జీవించాలంటే, हम जो है कि एक अच्छा पवित्र जीवन अगर जीना है तो మొదటిది సంపూర్ణమైన భక్తి, రెండోది మాన్యత. वो जो पहले वाला जो है संपूर्ण भक्ति है, दूसरे जो है कि ये निवेदन या माने पवित्र जीवन ऐसा है। మాన్యత అంటే ఏంటో తెలుసా అండి? సామాన్యము కానిది. जो मान्यता है कि ये मतलब है कि ये जो संपूर्ण नहीं कहलाया जाता है, उस बातों को मान्यता करके कहते हैं। మనకెవ్వరికి సామాన్యంగా చిన్నవాళ్ళంగా ఉండాలని ఆశ ఉండదు. हम सभी लोग के अंदर जो है कि हम सामान्य रीति से रहने का सोच हमारे अंदर नहीं रहता है। మనం దీవెన పొందాలని, ఆశీర్వాదం పొందాలని, అభివృద్ధి చెందాలని, కుటుంబం బాగుండాలని, ఉన్నతమైన దశలో ఉండాలని అందరం ఆశపడతాం. सभी लोग ये आशा करता है, हम उन्नति पाना है, आशीष को लेके आगे बढ़ना है, इस प्रकार की आशा रहता है। దాన్ని ఏమంటారంటే మాన్యత అంటారు. वो जो है एक प्रकार का जो है कि उनके अंदर आशा है। సామాన్యం కానిది మాన్యత. वो जो कम नहीं है, वो जो है सामान्य रीति से जो काम है, वो जो है पवित्र आशा है। మనకి ఈ ఆశ ఉండటం తప్పు కాదు, దేవునికి కూడా మన మీద అదే ఆశ ఉంది, మన మాన్యత కలిగి ఉండాలని. ये आशा रखना गलत नहीं है, वो आशा प्रभु रखने के लिए चाहता है। అందుకనే దేవుడు చెప్తున్నాడు, మీరు మంచి భక్తి చేయాలన్నా, రెండవది సామాన్యంగా కాదు మాన్యత కలిగి జీవించాలంటే ఏం చేయాలో క్రింద చెప్తున్నాడు. आप लोग जो संपूर्ण भक्ति अगर सामान्य रीति से आगे बढ़ना है तो हम क्या करना है, आप बताता है। మూడవది ఏంటంటే నెమ్మదిగాను సుఖముగాను బ్రతికే నిమిత్తము. हम जो है सुख से और धीरज के साथ में जीने के लिए, మూడవది మనం సుఖంగా నెమ్మదిగా బ్రతకాలట. हम जो है तीसरी बात ये है कि धीरज के साथ में, शांति के साथ में हम जीने के लिए
మన కుటుంబం సుఖంగా ఉండాలి, ఏ గొడవలు లేకుండా, భార్య భర్తల మధ్యలో కానీ, పిల్లల మధ్యలో కానీ, లేకపోతే బంధువుల మధ్యలో కానీ, అత్త మామల విషయంలో కానీ, అత్త కోడల విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ అంతా సుఖంగా ఉండాలి, ఏ గొడవలు లేకుండా ఉండాలి అని దేవుడు మన మీద ఆశపడుతున్నాడు. परमेश्वर हमारे ऊपर ये आशा रखता है, हम परिवार में शांति समाधान के साथ में रहना है। भाई बहन, बहन भाई और परिवार में माँ माता पिता, इन सारे लोगों का रिश्ता में शांति समाधान होने के लिए प्रभु चाहता है। కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. अपने अक्षर झुकाए हम प्रार्थना करेंगे। నాయన ప్రార్థన వీరుడిగా నన్ను చేయండి. ओ प्रभु में प्रार्थना योद्धा बनाइए। ప్రార్థనే విజయం ఇస్తాది. प्रार्थना सिर्फ विजय दे सकती है। ప్రార్థన చుట్కారా చంగా ఆశీస్కు లాతా హై. ప్రార్థన మన జీవితంలో ఒక అద్భుత కార్యం చేయబోతుంది. ప్రభా ప్రార్థన జీవితం నాకు దయచేయండి. प्रभु प्रार्थना के जीवन मुझे నీ दे। దాసులు ఎండి రాజు గారి ద్వారా प्रभु आपके दास एमडी राज పరిశుద్ధాత్ముడను మాట్లాడావు. पवित्र परमेश्वर हमसे बात किया। ఈ వాక్యము నా జీవితంలో నిరంతరము నిలుచునుగాక. ये वचन मेरे जीवन में निरंतर बसा रहे। యేసు కా నామ్ సే మాంతే ప్రభు यीशु जी. के नाम से मांगते हैं। బోలో సబ్ లోగ్ ఆమేన్. ఆది అంతము లేని దైవంబుగా నీలోనే ఇమిడున్న నీ ప్రియ కుమారుని, నీలోనే ఇమిడున్న నీ ప్రియ కుమారుని, నాదంబుగా బ్రహ్మంబుగా శబ్దమై ఓంకార రూపంబుగా సర్వలోకాలను తనయందు చేసి సకల జీవుల నేలే పూజార్హునిగా, సర్వంబు నీవే నా దైవంబు నీవే, ఆనాద బ్రహ్మం మా వేద సారం